అతను ఎంచుకున్న విధానాలు, వాళ్ళ అవలంబిస్తున్న పాలసీస్, వాళ్ళ శ్రేణులు వ్యవహార శైలి, వాళ్ళ నాయకుల తీరు, వాళ్ళ ఆక్రమణలు, అరాచకాలు, అవినీతి, దాడులు, దౌర్జన్యాలు, వీటిని సమాజం పరిగణలోకి తీసుకోవట్లా. కానీ జగన్మోహన్ రెడ్డి పరిగణలోకి తీసుకుంటున్నాడు. ఆయన ఏమనుకుంటున్నాడు, నేను యంగ్స్టర్ని, 53 ఏళ్ళు వచ్చి కూడా ఇంకా యంగ్స్టర్ ఆయనకి ఫీల్ అవుతూ ఉంటాడు. నేను యంగ్స్టర్ని, నన్ను అనుసరించే శ్రేణులు అంటే నాలో ఉన్న ఫైర్ని చూసి నన్ను అనుసరిస్తున్నారు అనుకుంటున్నాడు. ఫైర్ని చూసి అనుసరించరు. ఫైర్ని చూసి అనుసరించే వాళ్ళు రేపు ఎండ్ ఆఫ్ ది డే అంటే అగ్నికీలల చుట్టూ తిరిగే శలభాలు అంటారు. మిడతల్లాంటివి ఆ మండుతున్న అగ్ని చుట్టూ తిరుగుతాయి. కానీ ఏమవుతాయి, ఆ అగ్నిలోనే పడి ఆహుతి అయిపోతాయి. ఆహుతి అవ్వటానికి అమాయక యువత మీ వెనక ర్యాలీ అవ్వచ్చు, కానీ ఆ తల్లిదండ్రులు దాన్ని కాదు కోరుకునేది. వాళ్ళ ఇంటి పక్కన ఇంకో కుటుంబానికి సంబంధించిన పిల్లలు వాళ్ళు చదువుకొని వాళ్ళు మెరుగైన జీవన ప్రమాణాలు అందుకుంటా ఆ కుటుంబం ప్రశాంత పరిస్థితిలో జీవనం సాగిస్తూ ఉంటే తమ పిల్లలు మాత్రం ఈ కత్తులు పుచ్చుకొని చిందులు వేసుకుంటూ తిరగాలని చెప్పని ఏ తల్లిదండ్రి కోరుకోరు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ సంస్కృతే కాపాడబడాలి అని కోరుకుంటున్నాడు, దాన్ని ప్రోత్సహించాలి అనుకుంటున్నాడు. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.